హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన థియరీ ఆఫ్ ఈక్వేషన్ సిరీస్లో 10th వీడియో వచ్చేసి ఏంటంటే వెరీ 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 ఇంపార్టెంట్ రెసిప్రోకల్ ఈక్వేషన్స్. ఓకే, రెసిప్రోకల్ ఈక్వేషన్ ఈ కాన్సెప్ట్ నుంచి మనకు ప్రతిసారి ఒక LAQ క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు అండ్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో ఫస్ట్ మనము రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటే ఏంది దాంతో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనము రెసిప్రోకల్ ఈక్వేషన్ డెఫినేషన్ ఏందో చూద్దాం. an equation f of x is equals to 0 is said to be an reciprocal equation if 1 by alpha is also root of f of x of multiplicity m whenever alpha is root of f of x is equals to 0 of మల్టిప్లిసిటీ m. అయితే ఇప్పుడు ఈ డెఫినేషన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, నేను ఒక పాలినామియల్ ఈక్వేషన్ తీసుకున్నాను చూడండి. ఓకే, దీన్ని ఫర్ టైం బీయింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ ఈక్వేషన్ ఉంది కదా. ఎస్, ఇప్పుడు ఈ పాలినామియల్ ఈక్వేషన్ని నేను రెసిప్రోకల్ ఈక్వేషన్ అని అంటున్నా. ఎందుకు రెసిప్రోకల్ ఈక్వేషన్ అని అంటున్నానంటే చూడండి, ఇప్పుడు ఈ పాలినామియల్ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉంటాయి చెప్పండి. దీని డిగ్రీ ఎంత? డిగ్రీ అంటే ఏంది? హైయెస్ట్ పవర్ ఆఫ్ ద ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్లో హైయెస్ట్ పవర్ ఎంత? 6 కదా. సో పవర్ 6 ఉందంటే దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? 6 సొల్యూషన్స్ ఉంటాయి కదా. వాటిని మనము రూట్స్ అని అంటాం. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్కి 6 రూట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఆ 6 రూట్స్లో ఒక రూటు 1 అని నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా. ఆ 6 రూట్స్లో ఒక రూట్ 1 అని మీరు డైరెక్ట్ ఎట్లా చెప్తున్నారు అంటే ఇది ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్కి కాకుండా మీరు ఎక్కడైనా కానీ అప్లై చేయొచ్చు. ఏంటంటే ఎప్పుడైనా మీరు ఏం చెక్ చేయాలంటే కోఎఫిషియెంట్స్ ఉన్నాయా చూడండి. ప్రతి ఒక్క టర్మ్ యొక్క కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని మీరు యాడ్ చేయండి ఒకసారి. ఓకే, చూడండి 6. ఓకే, మీకోసం యాడ్ చేస్తున్నా. 6 తర్వాత ఏముంది? x⁴ కోఎఫిషియెంట్ -25 +31, x² కోఎఫిషియెంట్ -31, x కోఎఫిషియెంట్ +25, కాన్స్టెంట్ -6. మీరు గమనించినట్టయితే 6 - 6 క్యాన్సిల్ చేయండి, -25 +25 క్యాన్సిల్ చేయండి, +31 -31 క్యాన్సిల్ చేయండి. సో ఈ కోఎఫిషియెంట్స్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 0 వస్తుందా లేదా? అంటే ఎప్పుడైతే ఒక ఈక్వేషన్లోని కోఎఫిషియెంట్స్ని మనం యాడ్ చేస్తే మనకి 0 వస్తుందో అప్పుడు మన కంక్లూజన్ ఏముండాలంటే దట్ ఈక్వేషన్ యాజ్ 1 యాజ్ ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ రూట్. ఓకే, 1 అనేది ఈ పర్టికులర్ ఈక్వేషన్కి ఒక రూట్ అవుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. కావాలంటే మీరు సబ్స్టిట్యూట్ చేసి కూడా చూసుకోండి. 6 × 1⁴ 6 -25 × 1⁴ -25 +31 × 1⁴ 31 -31 × 1² 30 -31 +25 × 1 25 -6 ఇదే వస్తుంది. క్యాన్సిల్ అయిపోయింది. సో 1 ఈజ్ ద రూట్ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈక్వేషన్. ఇప్పుడు మనకు ఒక రూట్ తెలిసింది కదా. నేను ముచ్చటగా ఏం చేస్తున్నా అంటే 1/α చేస్తున్నా. ఓకే, ఆల్ఫా అనేది 1 కదా. అంటే నేను ఆల్ఫా అనేది ఈక్వేషన్కి రూట్ అనుకుంటే మనకు ఒక రూట్ తెలిసింది కదా, అది 1 కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 1/α అనుకుంటున్నా. 1/α అంటే 1/1 కదా. ఓకే, ఇప్పుడు ఈ 1/1 అని ఇలా సబ్స్టిట్యూట్ చేసిన మనకేమొస్తుంది? మళ్ళీ 0నే వస్తుంది. అంటే ఆల్ఫా అనేది ఈ ఈక్వేషన్కి రూటే, 1/α అనేది కూడా ఈ ఈక్వేషన్కి రూటే. సో ఎప్పుడైతే ఒక ఈక్వేషన్కి ఆల్ఫా రూట్ అవుతుందో, ఒకవేళ 1/α కూడా రూట్ అయింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి రెసిప్రోకల్ ఈక్వేషన్. అయితే కొన్నిసార్లు ఈ 1 అనేది 2 టైమ్స్ కూడా రావచ్చు. ఓకే, 1 అనే రూట్ 2 టైమ్స్ కూడా రిపీట్ కావచ్చు. 2 అనే రూట్ 3 టైమ్స్ కూడా ఉండొచ్చు. ఓకే, దీంట్లో మొత్తం ఎన్ని రూట్స్ ఉంటాయి మనకి? ఈక్వేషన్ 6 రూట్స్ కదా. ఆ 6 రూట్స్లో 1 అనేది 3 టైమ్స్ కూడా రావచ్చు. ఓకే, మనం అనుకున్న తర్వాత రూట్స్లో 3 టైమ్స్ కూడా రావచ్చు. ఒకవేళ 2 అంటే 2 కూడా 3 టైమ్స్ రావచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు డెఫినేషన్ని చూడండి. అండ్ ఈక్వేషన్ f of x is equals to 0 is said to be a reciprocal equation. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ తీసుకున్నాం, ఇది రెసిప్రోకల్ ఈక్వేషన్ అని ఎప్పుడు చెప్పొచ్చు? ఇఫ్ 1/α is also a root of f of x is equals to 0. చూడండి 1/α రూటా కాదా ఈ ఈక్వేషన్కి?
చూడండి 1/α is also a root of f of x is equals to 0 of multiplicity m. ఇక్కడ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. మల్టిప్లిసిటీ m అంటే ఏంటంటే ఆ రూట్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది. ఈ కేసులో మనకి 1 టైం రిపీట్ అవుతుంది కాబట్టి దాని మల్టిప్లిసిటీ 1. ఓకే, వెన్ ఎవర్ ఆల్ఫా is a root of f of x is equals to 0 of multiplicity m. అయితే ఏమంటుండంటే 1 అనేది ఈ ఈక్వేషన్కి రూట్ అయితే 1/α కూడా ఈ ఈక్వేషన్కి రూట్ అయింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి రెసిప్రోకల్ ఈక్వేషన్. ఓకే, దీన్ని కొంచెం మీకు ఇట్లా అని చేసి చెప్పిన కానీ సింపుల్. ఒక రూట్ ఆల్ఫా అనే రూట్ దీనికి రూట్ అయితే 1/α కూడా ఒకవేళ దీనికి రూట్ అయింది అనుకో, దెన్ ఇట్ ఇస్ కాల్డ్ రెసిప్రోకల్ ఈక్వేషన్. క్లియరా? పక్కానా? చలో, అయితే ఈ రెసిప్రోకల్ ఈక్వేషన్లో మనకి 2 కేటగిరీస్ ఉన్నాయి లేదా 2 టైప్స్ ఉన్నాయి. మన ఫస్ట్ కేటగిరీ వచ్చేసింది రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ. మన నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఆడ్ డిగ్రీ. సో పేర్లోనే ఉంది రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఈక్వేషన్స్ లేదా ఈ పాలినామియల్ ఈక్వేషన్స్లో డిగ్రీ అనేది ఎప్పుడు మనకి ఈవెన్ ఉంటుంది. కావాలంటే మీరు ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఈ పాలినామియల్ ఈక్వేషన్ ఉంది కదా, ఓకే, ప్రతిసారి మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అనుకుందాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్లో మీరు దీని యొక్క డిగ్రీ చూడండి. డిగ్రీ అంటే ఏంది? పవర్ ఆఫ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద ఈక్వేషన్. సో హైయెస్ట్ పవర్ ఏంది చెప్పండి? 4 కదా. సో ఈ 4 అనేది ఈవెనా ఆడా? ఈవెన్ కదా. సో దిస్ ఈజ్ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఆడ్ డిగ్రీ. మీరు గమనించినట్టయితే ఈ పర్టికులర్ పాలినామియల్ ఈక్వేషన్లో హైయెస్ట్ డిగ్రీ ఏం చెప్పండి? హైయెస్ట్ పవర్ ఏంది? 5 కదా. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ ఎ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఆడ్ డిగ్రీ. ఎప్పుడైతే డిగ్రీ ఈవెన్ అవుతుందో అది రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ. పవర్ ఆడ్ అయితే డిగ్రీ ఆడ్ అయితే రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఆడ్ డిగ్రీ. ఇప్పుడు ఇందులో కూడా సబ్ కేటగిరీస్. సో ఇందులో మనకి 2 టైప్స్. ఓకే, రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ ఆఫ్ క్లాస్ 1, రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ ఆఫ్ క్లాస్ 2. సిమిలర్గా రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఆడ్ డిగ్రీ ఆఫ్ క్లాస్ 1, రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఆడ్ డిగ్రీ ఆఫ్ క్లాస్ 2. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ సైడ్ చూద్దాం. ఓకే, ఈ సైడ్లో ఏమంటున్నాడు చెప్పండి? ఫస్ట్ది రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ ఆఫ్ క్లాస్ 1 అంటే ఏందో మనం తెలుసుకుందాం. ఓకే, దాన్ని తెలుసుకునే ముందు నేను మీకు డైరెక్ట్ ఎగ్జాంపుల్ చూపించి తర్వాత కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఏదైతుందో అది రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ క్లాస్ 1. ఎట్లా చెప్పగలుగుతున్నాం అంటే సింపుల్. ఓకే, మనకి ఎప్పుడైనా ఒక పాలినామియల్ ఈక్వేషన్ ఇచ్చిండు, ఫస్ట్ మీరు ఆ పాలినామియల్ ఈక్వేషన్లో ఏం అబ్జర్వ్ చేయాలంటే డిగ్రీ ఆఫ్ ద ఈక్వేషన్ అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ డిగ్రీ అనేది మనకి ఈవెన్ ఉండాలి. ఓకే, అది ఈవెన్ ఉందంటే సరే ఇది రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 1 అని రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ అని అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే చూడండి, ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ని ఆర్గనైజ్డ్గా రాసుకోవాలి. అసలు ఆర్గనైజ్డ్గా రాసుకోవడం అంటే ఏంది? బేసికల్గా ఇప్పుడు నేను మీకు ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఎట్లా రాసుకుంటాం? జనరల్ క్యూబిక్ ఈక్వేషన్ ax³ + bx² + cx + d అంటే ఫస్ట్ క్యూబ్ టర్మ్, తర్వాత స్క్వేర్ టర్మ్, తర్వాత ఎక్స్ టర్మ్, తర్వాత కాన్స్టెంట్ కదా. సో ఎప్పుడైనా మీరు ఆ ఆర్డర్లో రాసుకోవాలి. సో ఇక్కడ మీరు చూడండి x⁴, x³ 62, x² ఎక్స్ టర్మ్ కాన్స్టెంట్. ఓకే, ఆర్గనైజ్డ్ ఉంది. తర్వాత మీరు ఏం చెక్ చేయాలంటే ఫస్ట్ నుంచి ఓకే హైయెస్ట్ పవర్ టర్మ్ ఏది ఉంది? x⁴ కదా. ఇప్పుడు x⁴ కోఎఫిషియంట్ ఏంది? 6. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఫస్ట్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఏంది? 6. లాస్ట్ నుంచి ఫస్ట్ టర్మ్ ఏంది? కాన్స్టెంట్గా అదెంత ఉంది చెప్పండి? 6. కంపేర్ చేయండి. 6 రెండు సేమ్ ఉన్నాయా లేదా? తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ నుంచి సెకండ్ టర్మ్ చూడండి. సెకండ్ టర్మ్ ఏంది? x³. సో ఈ x³ కోఎఫిషియంట్ ఏంది? -35. లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్ని చూడండి, x కోఎఫిషియంట్ ఏంది? -35. రెండింటిని కంపేర్ చేయండి, సేమ్ వచ్చినాయి. అట్లనే మీరు కంపేర్ చేయండి. ఓకే, ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి అట్లా మీరు కంపేర్ చేస్తే మీకు ఏమర్థమవుతుంది? ఆ కోఎఫిషియెంట్స్ని మీరు కంపేర్ చేస్తే సేమ్ ఉంటాయి లేదా ఈక్వల్ ఉంటాయి. సో ఎప్పుడైతే అట్లా ఈక్వల్ ఉంటాయో దాన్ని మనము రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ క్లాస్ 1 అని అంటాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఒక పాలినామియల్ ఈక్వేషన్ p0x⁴1 + p1x⁴n−1 సో ఆన్ అప్ టు pn = 0. కండిషన్ ఏం చెప్పండి? ఈ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ క్లాస్ 1 అవ్వాలంటే pi = pn-i. అసలు i అంటే ఏంది అంటే సమ్ నెంబర్. ఓకే, ఇప్పుడు
ఓకే, ఫస్ట్ ఐ గురించి కాదు కానీ ఎన్ గురించి మాట్లాడదాం. ఇక్కడ Pn మైనస్ ఐ అని ఉంది కదా, ఈ ఎన్ అంటే ఏంది? డిగ్రీ ఆఫ్ ద ఈక్వేషన్ అనమాట. ఏంది? డిగ్రీ ఆఫ్ ద ఈక్వేషన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఐ ప్లేస్లో 0 పెట్టుకుంటున్నా. సో P0 ఈజ్ ఈక్వల్స్ టు P4 మైనస్ 0. అప్పుడు మనకి ఏమొస్తుంది? P0 ఈజ్ ఈక్వల్స్ టు P4 కదా. సో P0 ఈజ్ ఈక్వల్స్ టు P4, అది చెక్ చేద్దాం. ఓకే, P0 అంటే ఏంది? P0 అంటే ఏంది? డిగ్రీ, హైయెస్ట్ డిగ్రీ, హైయెస్ట్ పవర్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్. ఇక్కడ హైయెస్ట్ పవర్ యొక్క టర్మ్ కోఎఫిషియంట్ ఏంది? 6. P4 అంటే ఏంది చెప్పండి? P4 అంటే సింపుల్ కాన్స్టెంట్ అనమాట, లాస్ట్ టర్మ్. సో P4 ఏముంది? 6. చూడండి, Pi ఈజ్ ఈక్వల్స్ టు Pn మైనస్ ఐ ఉండాలంట. సో P0 ఈజ్ ఈక్వల్స్ టు P4 ఉందా లేదా? దట్ ఈస్ ద కండిషన్. మీకు ఫస్ట్ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను కొంచెం ఈజీగా చెప్పి తర్వాత మీకు ఈ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సిమిలర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 పెట్టుకుందాం. P1 ఈజ్ ఈక్వల్స్ టు Pn మైనస్ ఐ అంటే 4 మైనస్ 1 3. సో P1 ఈజ్ ఈక్వల్స్ టు P3. అవునా కదా? P1 అంటే ఏంది? x³ ఉందా, దాని యొక్క కోఎఫిషియంట్ -35. ఎస్. నెక్స్ట్ P4 మైనస్ 1 అంటే P3 కదా. సో P3 అంటే ఏం చెప్పండి? x కోఎఫిషియంట్ -35. అట్లా మీరు ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అది క్లాస్ 1 కాదా అని చెక్ చేయాలంటే దిస్ ఈజ్ ద కండిషన్. సో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మనము ఇవన్నీ నేర్చుకున్నా కానీ లాస్ట్కి మనం యూజ్ చేయాల్సింది ఇదే అనమాట. ఓకే, ఈడికి వస్తాం. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కండిషన్. నెక్స్ట్, రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ క్లాస్ 2. అయితే క్లాస్ 2ది మనం ఎట్లా చెక్ చేయాలి? ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు క్లాస్ 1 క్లాస్ 2 క్లాస్ 2 అని ఎట్లా చెక్ చేయాలంటే సింపుల్. Pi ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ Pn మైనస్ ఐ. ఏం లేదు, మనము కోఎఫిషియంట్స్ని చెక్ చేసుకోవాలి. ఈ క్రైటీరియా ఫాలో అవుతుందా లేదా చూసుకోవాలి. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఒక ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ తీసుకున్నా. మీరు గమనించినట్టయితే ఫస్ట్ నుంచి హైయెస్ట్ పవర్ టర్మ్ ఏంది? x⁴6గా దాని యొక్క కోఎఫిషియంట్ చూడండి 6. ఇప్పుడు మీరు లాస్ట్ టర్మ్ చూడండి, లాస్ట్ నుంచి ఫస్ట్ టర్మ్ ఎంత? -6. 6 ఈజ్ ఈక్వల్స్ టు -6 అంటే సేమ్ బట్ ఆపోజిట్ ఇన్ సైన్. +6 ఈజ్ ఈక్వల్స్ టు -6 కదా. సో చూడండి, అదే కండిషన్. Pi ఈజ్ ఈక్వల్స్ టు -Pn మైనస్ ఐ. ఓకే, సిమిలర్గా ఫస్ట్ నుంచి సెకండ్ టర్మ్ చూడండి, x⁴5 కోఎఫిషియంట్ ఎంత? -25. లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్ చూడండి, x కోఎఫిషియంట్ ఏంది? 25. -25 ఈజ్ ఈక్వల్స్ టు 25. సేమ్ బట్ ఆపోజిట్ ఇన్ సైన్. అట్లా ఈ కండిషన్ని సాటిస్ఫై చేసింది అనుకో రెసిప్రోకల్ ఈక్వేషన్ అనేది, ఇట్ బిలాంగ్స్ టు రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ క్లాస్ 2. ఇది మీకు క్లియర్గా అర్థమైపోయిందా? ఈ రెండు మీకు అర్థమైపోయినాయంటే ఈ రెండు కూడా ఈజీ అయిపోతుంది. ఓకేనా? పక్కానా? చలో. ఓకే, ఇక్కడ ఏదో చిన్న మిస్టేక్ జరిగింది, రెండింటికి సేమ్ కండిషన్ రాసిన. లెట్ మీ చెక్. ఓకే, ఈ మైనస్ ఉండొద్దు. చలో, సో ఇప్పుడు ఈ రెండు అర్థమైనాయి కదా. నెక్స్ట్ మనం రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఆడ్ డిగ్రీకి వెళ్దాం. ఓకే, రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఆడ్ డిగ్రీ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం కదా. ఇప్పుడు అందులో ఉన్న సబ్ కేటగిరీస్ డిస్కస్ చేద్దాం. క్లాస్ 1, క్లాస్ 2. సో ఇప్పుడు ఒక రెసిప్రోకల్ ఈక్వేషన్ని చూసి అరే ఇది రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఆడ్ డిగ్రీ క్లాస్ 1 అని ఎట్లా చెప్తామంటే సేమ్ కండిషన్ ఇందాక ఏమైతే డిస్కస్ చేసినామో అదే కండిషన్ ఇక్కడ రిపీట్ చేయండి. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీరు డిగ్రీ ఆఫ్ ద ఈక్వేషన్ చూస్తే ఈవెన్ ఉంది, కానీ ఇక్కడ డిగ్రీ ఆఫ్ ద ఈక్వేషన్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 1 కదా, ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ ఈక్వేషన్ చూడండి, దీంట్లో డిగ్రీ ఏముంది? 3 కదా. 3 అంటే ఏంది? ఆడ్ కదా. సేమ్ కండిషన్ చూడండి, ఫస్ట్ నుంచి ఫస్ట్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ చూడండి 4, లాస్ట్ నుంచి ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ ఏంది? 4. సో 4 ఈజ్ ఈక్వల్స్ టు 4 అంటే Pi ఈజ్ ఈక్వల్స్ టు Pn మైనస్ ఐ. సిమిలర్గా ఫస్ట్ నుంచి సెకండ్ టర్మ్ x కోఎఫిషియంట్ -13, లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్ x కోఎఫిషియంట్ ఓకే ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇక్కడ x² కోఎఫిషియంట్ -13 మళ్ళీ సేమ్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇట్లా కోఎఫిషియంట్స్ అనేటివి సేమ్ ఉన్నాయి అనుకోండి, దెన్ we can call this particular equation as reciprocal equation of odd degree class 1. సిమిలర్గా Pi is equals to -Pn minus i అయింది అనుకోండి, ఇట్ ఈస్ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఆడ్ డిగ్రీ క్లాస్ 2. కావాలంటే చెక్ చేసుకోండి. ఫస్ట్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఏంది? 1. చూడండి, లాస్ట్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఏంది? -1. సో ఈక్వల్ బట్ ఆపోజిట్ ఇన్ సైన్.
సిమిలర్గా ఫస్ట్ నుంచి సెకండ్ టైం ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ ఎంత -5. ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్ ఏంది ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 5. సేమ్ బట్ ఆపోజిట్ ఇన్ సైడ్. సిమిలర్గా అట్లా మీరు చెక్ చేసుకుంటూ వెళ్తే కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది. ఓకే, ఇక్కడ వరకు చాలామందికి ఈజీ. ఓకే, ఐడెంటిఫై చేయడం ఈజీ. రెసిప్రోకల్ ఈక్వేషన్ ఈవెనా, ఆర్డా, క్లాస్ 1, క్లాస్ 2 అని. కానీ నెక్స్ట్ వచ్చేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు సాల్వ్ ఎట్లా చేయాలి? ఇంత పెద్ద ఈక్వేషన్ ఇచ్చిండు, అది రెసిప్రోకల్ ఈక్వేషన్ అన్నాడు, సాల్వ్ చేయమన్నాడు. సాల్వింగ్ అంటే ఏం చెప్పండి, నాకు ఒకటి చెప్పండి. సాల్వింగ్ అంటే ఈ ఎక్స్ ఉందా, ఆ ఎక్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయో అవన్నీ మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి చెప్పండి. పవర్ ఎంత ఉంది, డిగ్రీ ఎంత ఉంది, 6. అంటే మీకు 6 సొల్యూషన్స్ పక్కా ఉంటాయి. ఓకే, సో 6 కనుక్కోవాలి. ఏదో మనకు తెలిసిన ఒక చిన్న ట్రిక్ తోటి ఒకటి కనుక్కున్నాం, మరి మిగతా 5 ఎట్లా కనుక్కుంటాం అంటే సి. అదే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ మిగతా 5 కనుక్కోవడానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఓకే, ఆ ప్రొసీజర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనం ఒక సమ్ చేస్తాం. సో దానికంటే ముందు ఓకే, మనం ఒకవేళ మనం ఈక్వేషన్ ఇచ్చిండు, అది రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఆడ్ డిగ్రీ ఈవెన్ డిగ్రీ అని కనుక్కున్నాం. తర్వాత క్లాస్ 1, క్లాస్ 2 అని కనుక్కున్నాం. కానీ దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం? ఓకే, అది క్లాస్ 2 అన్న తర్వాత స్టార్టింగ్ స్టెప్ ఏంది? ఓకే, అది ఆడ్ డిగ్రీ అన్నాడు, క్లాస్ 2 అన్నాడు. స్టార్టింగ్ స్టెప్ ఏం చేయాలి మనం సాల్వ్ చేయాలంటే చూడండి, ఇక్కడ ఈ పర్టికులర్ బాక్స్ ఏదైతుందో ఇంకా అది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. జాగ్రత్త చూడండి. ఈవెన్ డిగ్రీ క్లాస్ 1 అని మీకు తెలిసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఎక్స్ ప్లస్ 1/x = z అని తీసుకోవాలి. మాకు అర్థం కాలేదు అసలు ఎక్స్ ప్లస్ 1/x ఏంటంటే, నేను మీకు సాల్వ్ చేసేటప్పుడు చెప్తా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, టేక్ ఎక్స్ ప్లస్ 1/x = z ఇన్ f of x = 0. అంటే f of x ఈక్వేషన్ f of x = 0 సాల్వ్ చేసేటప్పుడు మనం ఎక్స్ ప్లస్ 1/x = z అని కన్సిడర్ సాల్వ్ చేస్తే సాల్వ్ అయిపోతుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఈవెన్ డిగ్రీలో క్లాస్ 2 అయితే ఎట్లా సాల్వ్ చేయాలంటే, మనం బ్లైండ్గా 1, -1 అనేటివి ఆ పర్టికులర్ పాలినామియల్ ఈక్వేషన్కి రూట్స్ అనుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడనే చూడండి, ఇది క్లాస్ 2 కదా, దీనికి 2 రూట్స్ ఉన్నాయి. ఆ 2 రూట్స్ ఏంది 1, -1. ఓకేనా, ఆ 1, -1 రూట్స్ తోటి మనము మిగతా రూట్స్ కనుక్కోవచ్చు. ఇప్పుడు ఇది పవర్ 6 కాబట్టి మిగతా 4 రూట్స్ ఈజీగా కనుక్కోవచ్చు. ఎట్లా అంటే సింథటిక్ డివిజన్ అని ఒకటి ఉంటుంది, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం సింథటిక్ డివిజన్ గురించి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాము. నాట్ ఎ బిగ్ డీల్. క్లియర్? చాలు. ఇప్పుడు ఈవెన్ డిగ్రీలో క్లాస్ 1, క్లాస్ 2 అయిపోయింది. నెక్స్ట్ ఆడ్ డిగ్రీలో క్లాస్ 1. ఓకే, ఇంకో ఇదే. ఇప్పుడు ఇట్లాంటి ఈక్వేషన్ వచ్చింది, సాల్వ్ చేయమన్నాడు. స్ట్రైట్ అవే మీరు ఏం చేయాలంటే -1 అనేది ఈ పర్టికులర్ ఈక్వేషన్కి రూట్ అనుకోవాలి. దాని తర్వాత స్టార్ట్ చేయాలి సాల్వింగ్. ఎట్లా చేస్తాము? సింథటిక్ డివిజన్ నేను మీకు చెప్తా. ఒకవేళ క్లాస్ 2 అయిందనుకోండి, ఆడ్ డిగ్రీ క్లాస్ 2 అంటే ఇదే కదా. చలో, ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే చూడండి, 1 ఈజ్ ఎ రూట్ ఆఫ్ f of x = 0. అంటే 1 అనేది ఈ పర్టికులర్ ఈక్వేషన్కి రూట్ అంట. సో ఎట్లా సాల్వ్ చేస్తాము అంటే సి, మళ్ళీ సేమ్ మెథడ్, సింథటిక్ డివిజన్ వాడాలి, చేయాలి. సో ఇదంతా తెలిసిన తర్వాత మీరు ఒక్కటి ఏం నేర్చుకోవాలంటే, ఒకవేళ మీకు క్లాస్ 2 ఈక్వేషన్ వచ్చినా, అంటే రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ క్లాస్ 2 వచ్చినా, రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఆడ్ డిగ్రీ క్లాస్ 1 వచ్చినా, రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఆడ్ డిగ్రీ క్లాస్ 2 వచ్చినా, మీరు ఈ 3 సాల్వ్ చేస్తే మీకు ఏమొస్తుంది అంటే తర్వాత రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ క్లాస్ 1 వస్తుంది. నేను మీకు ఫస్టే చెప్పిన, ఏమంటారు, రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ క్లాస్ 1 చాలా ఇంపార్టెంట్ అని. అంటే మీరు ఏది సాల్వ్ చేసినా కానీ అల్టిమేట్గా అవన్నీ ఇంకో ఈ డైరెక్షన్లో మళ్ళీ ఈ ఈక్వేషన్ లెక్కనే కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు దీన్ని సాల్వ్ చేస్తారు, అది మళ్ళీ అల్టిమేట్గా వచ్చి ఇంకో ఈ ఈక్వేషన్ లెక్క కన్వర్ట్ అవుతుంది. ఇది కూడా సాల్వ్ చేసారు, ఈ ఈక్వేషన్ లెక్క కన్వర్ట్ అవుతుంది. ఇది కూడా సాల్వ్ చేసారు, ఈ ఈక్వేషన్ లెక్క కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ అల్టిమేట్గా ఇవన్నీ చేసే ప్రాసెస్లో మనము ఇవన్నీ ఎట్లా కన్వర్ట్ అవుతాయి అంటే రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ ఆఫ్ క్లాస్ 1 లెక్క కన్వర్ట్ అవుతాయి. ఓకే, సో క్లియర్గా అర్థమైందా? ఒక ప్రాబ్లం చేపిస్తా, లేకపోతే 2 చేపిస్తా. ఓకే, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నేను చెప్పినది ఇందాక చెప్పిన కదా, ఇవన్నీ దీని మీద డిపెండ్ అవుతున్నాయని, అది కూడా మీకు ఎట్లానో చెప్తా. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనం రెసిప్రోకల్ ఈక్వేషన్ గురించి డీటెయిల్గా చూసినాం కదా, ప్రతిదీ ఇంచ్ టు ఇంచ్ అంతా కవర్ చేసినాం. ఇప్పుడు ఒక 2 సమ్స్ చేపిస్తా, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఓకే, చూడండి. ఫస్ట్ మనల్ని ఏమంటున్నాడు, సాల్వ్ రెసిప్రోకల్ ఈక్వేషన్ x⁴ -10x³ + 26x² - 10x + 1 = 0.
ఇది ఒక రెసిప్రోకల్ ఈక్వేషన్ అంట, దీన్ని సాల్వ్ చేయాలంట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మీకు ఈక్వేషన్ ఇచ్చి సాల్వ్ చేయమంటుండంటే దానికి మనం సొల్యూషన్ కనుక్కోవాలని అర్థం. సొల్యూషన్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ ఏంది 4 అంటే ఈ ఈక్వేషన్కి మనకి 4 సొల్యూషన్స్ ఉంటాయి. వాటిని మనం ముద్దుగా ఇక్కడ రూట్స్ అని పిలుచుకుంటాం. ఓకే, సో ఎట్లా కనుక్కుంటున్నానో చూడండి. ఎప్పుడైనా మనకి రెసిప్రోకల్ ఈక్వేషన్ కనిపించింది అనుకోండి, ఒక సింపుల్ రూల్ మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనం ఇచ్చిన రెసిప్రోకల్ ఈక్వేషన్ని ఆర్గనైజ్డ్గా అరేంజ్ చేసుకోవాలి. ఆర్గనైజ్డ్గా అరేంజ్ చేసుకోవడం అంటే ఫస్ట్ హైయెస్ట్ పవర్ టర్మ్ ఉండాలి, దాని తర్వాత దానికంటే తక్కువ పవర్, అట్లా నీట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి ఫస్ట్ హైయెస్ట్ పవర్ టర్మ్ ఏంది 4 కదా, తర్వాత క్యూబ్ టర్మ్ ఉండాలి, స్క్వేర్ టర్మ్ ఉండాలి, ఎక్స్ టర్మ్ ఉండాలి, కాన్స్టెంట్ ఉండాలి. ఓకే, నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే చూడండి, జాగ్రత్తగా చూడండి. డిగ్రీ ఉందా? ఓకే, హైయెస్ట్ పవర్ టర్మ్ ఉంది కదా. సో ఫస్ట్ నుంచి ఫస్ట్ టర్మ్ ఉంది కదా, ఆ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ చూడండి. x⁴ యొక్క కోఎఫిషియంట్ ఏంది 1. ఓకే, ఫస్ట్ నుంచి ఫస్ట్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ చూసినాం. లాస్ట్ నుంచి ఫస్ట్ టర్మ్ ఏంది కాన్స్టెంట్, ఇదంతా 1. సో ఈ రెండు సేమా కదా? ఓకే, ఈ రెండు సేమ్. నెక్స్ట్ ఫస్ట్ నుంచి సెకండ్ టర్మ్ ఏంది x³. ఈ x³ కోఎఫిషియంట్ ఏంది -10. ఓకే, ఇక్కడ చూడండి లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్ చూడండి x. ఇప్పుడు ఈ x కోఎఫిషియంట్ ఏంది -10. రెండు సేమ్ ఉన్నాయా లేదా? ఎస్. సో ఎప్పుడైతే మీకు ఇట్లా సేమ్ వచ్చినాయి అనుకోండి, వాటిని కంపేర్ చేస్తే మీకు సేమ్ వచ్చినాయి అనుకోండి, మీరు ఒకటే ఫిక్స్ అవ్వాలి. ఓకే, దానికి ముందు డిగ్రీ చెక్ చేసుకోండి. డిగ్రీ ఏముంది? ఈవెన్ ఉంది. అంటే ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ. తర్వాత ఏం చెక్ చేయాలంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కదా, ఫస్ట్ నుంచి ఫస్ట్ టర్మ్, లాస్ట్ నుంచి ఫస్ట్ టర్మ్, ఫస్ట్ నుంచి సెకండ్ టర్మ్, లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్, వాటి యొక్క కోఎఫిషియంట్స్ని కంపేర్ చేసుకోండి. ఎప్పుడైతే మీకు సేమ్ వచ్చినాయి అనుకోండి, స్ట్రైట్ అవే మీరు ఏం చెప్పేసేయాలంటే, అరే ఇది రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ క్లాస్ 1 అని చెప్పేసేయాలి. దానికి కండిషన్ ఏంటంటే hi ఈజ్ ఈక్వల్స్ టు hn-i. అసలు hi ఏంది? hn, ఓకే p కదా, సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ, pi ఈజ్ ఈక్వల్స్ టు pn-i. అసలు ఈ కండిషన్ ఏంటంటే బేసికల్గా మనం తీసుకునే పాలినామియల్ ఏదైతే ఉంటుందో అది ఈ ఫామ్లో తీసుకుంటాం మనం. ఓకే, ఓకే. ఇప్పుడు ఫస్ట్ i ప్లేస్లో 0 పెట్టుకుందాం. అప్పుడు ఏమవుతుంది? p0 ఈజ్ ఈక్వల్స్ టు n అంటే ఏంది? డిగ్రీ ఆఫ్ ఈక్వేషన్ ఎంత ఇక్కడ? 4 - 1. సో p0 ఈజ్ ఈక్వల్స్ టు p3. లెట్స్ చెక్. p0 అంటే ఫస్ట్ టైం కదా, p3 అంటే చూడండి x⁴ అంటే x⁴, x⁴ - 1 x³, x⁴ - 2 x², x⁴ - 3 x⁴1. సో ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. p0 అంటే ఫస్ట్ x⁴ కోఎఫిషియంట్ ఏంది 1. ఓకే, 1 ఈజ్ ఈక్వల్స్ టు p3 అంటే ఏంది? x⁴1 కోఎఫిషియంట్ కదా. ఓకే, x⁴1 కోఎఫిషియంట్ అంటే p0, p1. ఒక్క నిమిషం, ఎక్స్ట్రీమ్లీ సారీ, మనం i0 అనుకున్నాం కదా, నేను ఇక్కడ 1 పెట్టుకున్నాను. ఓకే, ఎక్స్ట్రీమ్లీ సారీ. 4 p4 అంటే ఏంది? p0, p1, p2, p3, p4. అంటే p4 అంటే కాన్స్టెంట్ కదా, 1. అదే కండిషన్ నేను మీకు పెద్దగా చెప్పి ఇదంతా సుత్తి ఎందుకు చెప్పడం అని చెప్పి ఈజీగా మీకు అర్థం చెప్పేయడానికి అట్లా చెప్పిన. సో pi ఈజ్ ఈక్వల్స్ టు pn-i వచ్చింది అనుకోండి, అప్పుడు ఇట్ ఈస్ అ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ. సరే, ఈ సుత్త అంతా టైం అయిపోయింది. మీరు కూడా ఏంటంటే స్కిప్ కొట్టేయండి నన్ను అడిగితే, ఈ పార్ట్ని మీరు అవసరం లేదు. మనమైతే మనకి చాలా బెనిఫిట్ అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే చూడండి, అక్కడ ఏమనుకున్నాం మనం ఇందాక, హింట్ ఏం పెట్టుకున్నాము? ఎప్పుడైతే మనకి రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ క్లాస్ 1 వచ్చిందనుకోండి, పుట్ x + 1/x ఈజ్ ఈక్వల్స్ టు z అని అనుకున్నాం. అసలు ఇక్కడ x + 1/x అనేది ఎక్కడ ఉంది ఈ ఈక్వేషన్లో? అది ఉంటేనే కదా మనం పెట్టగలుగుతాము. అంటే వెయిట్ చూడండి, x⁴ - 10x³ + 26x² - 10x + 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ప్రొసీజర్ ఏంటంటే, ఎప్పుడైతే మనకి రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ క్లాస్ 1 అని తెలిసిన తర్వాత x² కామన్ తీయాలన్నమాట. టోటల్ ఈక్వేషన్లకి తీస్తున్నా. x² కామన్ తీస్తే x⁴ కాబట్టి x² - x² కామన్ తీసినాం కాబట్టి 10x + 26 - 10/x² + 1/x².
అసలు ఇక్కడ బైలు ఎందుకు వచ్చినాయి అంటే చూడండి, ఓకే ఇక్కడ ఎక్స్ వస్తుంది, ఇక్కడ ఏముంది -10x, మనం ఏం కామన్ తీసినాం x². సో అసలు ఇక్కడ x² లేదు, అట్లాంటప్పుడు ఏం చేయాలి, ఆ x² డివైడ్ చేసేసి, డివైడ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, -10x/x², x క్యాన్సిల్, -10/x వచ్చింది. ఇక్కడ కూడా అసలు మనకు 1 ఉంది, అసలు x² లేదు, అప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా డివైడ్ చేసేయండి 1/x². ఓకే, మనం ఎప్పుడైతే మనం తీసిన కామన్ ఏదైతే ఉంటుందో టర్మ్, అది ఎక్కడైనా ఏ టర్మ్లో అయినా లేకపోయింది అనుకోండి, స్ట్రైట్ అవే ఆ టర్మ్ తోటి డివైడ్ చేసేయండి. చేసేసిన తర్వాత ఈ x² పంపిస్తే నాకు ఏమొస్తుంది చూడండి, x² - 10x + 26 - 10/x + 1/x². చూడండి జాగ్రత్తగా చూడండి, నేను x² టర్మ్స్ ఒక దగ్గర, x టర్మ్స్ ఒక దగ్గర, కాన్స్టెంట్ ఒక దగ్గర రాస్తున్నా. సో x² + 1/x² చూడండి, ఫస్ట్ది లాస్ట్ది, తర్వాత -10x, ఓకే -10x -10/x ఒక దగ్గర +26. క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఇందాక మనం ఏమనుకున్నాము, x + 1/x = z అనుకున్నాం కదా, దీన్ని స్క్వేరింగ్ చేస్తున్నా ఫర్ టైం బీయింగ్. x + 1/x² = z². దీన్ని సాల్వ్ చేయండి. x + 1/x² అంటే చెప్పండి, x² + 1/x² + 2 × x × 1/x = z². x క్యాన్సిల్, x² + 1/x² + 2 = z². x² + 1/x² = z² - 2. వచ్చిందా లేదా? సో ఇప్పుడు నేను x² + 1/x² ప్లేస్లో చూడండి z² - 2 పెట్టుకోవచ్చా? ఎస్. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెండిట్లకి నుంచి -10 కామన్ తీస్తున్నా, అప్పుడు నాకేమొస్తుంది, x + 1/x + 26 = 0. సో z² - 2 -10 × x + 1/x ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు, z + 26 = 0. క్లియర్గా అర్థమవుతుందా? ఇక్కడ రాస్తున్నాను చూడండి, z² - 2 -10 × z -10z + 26 = 0. క్లియరా? నెక్స్ట్ z² - 10z -2 + 26 అంటే +24 = 0. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజ్ చేయండి, 24 × z², 24z², 24z² రావాలంటే -10z రావాలంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, -6z -4z, రెండింటిని మల్టిప్లై చేయండి, 24z² వస్తుంది, రెండింటిని యాడ్ చేయండి, -10z వస్తుంది. సో z² - 6z - 4z + 24 = 0. క్లియర్గా అర్థమవుతుందా? ఓకేనా? తర్వాత నేను ఏం చేస్తున్నా, z కామన్ తీస్తున్నా, z × z - 6 -4 × z - 6 = 0. తర్వాత z - 4 × z - 6 = 0. తర్వాత z = 4, z = 6. సో z అంటే ఏంది చెప్పండి, ఇక్కడ నాకు z అంటే ఏంది, z అంటే ఏంది, x + 1/x కదా. సో x + 1/x = 4. సిమిలర్గా x + 1/x = 6. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకోండి, x² + 1/x = 4. సో x² + 1 = 4x, x² - 4x + 1 = 0. ఓకే, ఈక్వేషన్ వచ్చింది. తర్వాత దీని ఎల్సిఎం తీసుకోండి, x² + 1/x = 6, x² + 1 = 6x, x² - 6x + 1 = 0. సో మనకి 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే మనం చూస్తేనే చెప్పేయచ్చు దాన్ని ఫ్యాక్టరైజ్ చేయలేమని. అట్లాంటప్పుడు ఏం చేయాలి చూడండి, దీన్ని అసలు ఫ్యాక్టరైజ్ చేయలేమన్నప్పుడు మనం ఫార్ములా యూజ్ చేయాలి. సో చూడండి, ఫస్ట్ ఈ ఈక్వేషన్ చేద్దాం, x² - 4x + 1 కదా. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్, వాట్ ఈస్ ద ఫార్ములా, -b ± √b² - 4ac/2a. సో చూడండి, ఇక్కడ -b అంటే ఏంది, -4 ± √b² అంటే 16 -4 × a × c, a ఎంత 1, c ఎంత 1. సో 4 × 1 × 1 which is nothing but 4, 2 × a అంటే 2 × 1, minus into minus plus 4 ± √16 - 4 అంటే √12/2.
సో దీంట్లోకి నుంచి కూడా మీరు కామన్ తీసుకోవచ్చు. √12 ఎట్లా రాసుకోవచ్చు చెప్పండి. 2 కామన్ తీసి ఓకే మీకోసం రాస్తా. 4 ± 2√3 ఎట్లా రాసుకోవచ్చు చెప్పండి. ఎందుకు అట్లా రాసుకున్న √12 అంటే 12కి ఫ్యాక్టరైజేషన్ చేయండి. 2 6 = 12, 2 3 = 6, 3 1 = 3. ఎప్పుడైనా మీకు ఇట్లా రూట్లది ఇట్లా రాసుకోవాలి అనుకుంటే ఫ్యాక్టరైజేషన్ చేసి ఏ నెంబర్ అయితే పేర్ అవుతుందో పేర్ చేసేసుకొని బయటికి తీసుకొచ్చేసేయాలి. సో 2 పేర్ అవుతుంది కాబట్టి బయటికి తీసుకొచ్చి 3 లోపలనే రూట్ లోపల ఉంచేసేయాలి కథమా. సో 2 కామన్ తీయండి ఇందులోకించి. 2 ± √3/2. 2 క్యాన్సిల్. సో 2 ± √3 అనేది 2 రూట్లు. సో మొత్తం మనకి ఎన్ని రూట్లు వచ్చినాయి. ఈక్వేషన్ వచ్చేసి పవర్ 4 కాబట్టి 2 రూట్లు వచ్చినాయి. ఇంకో 2 రూట్లు రావాలంటే ఇది సాల్వ్ చేయాలి. ఇది కూడా ఎంతసేపు చాలా ఈజీ. చూడండి ఇక్కడనే చూడండి అయిపోతుంది. x² - 6x + 1 కదా. సో ఫార్ములా -b అంటే -6 ± √b² అంటే 6² విచ్ ఇస్ నథింగ్ బట్ 36 -4ac అంటే 4 × a. a అంటే x² కోఎఫిషియంట్ 1, c అంటే కాన్స్టెంట్. సో 36 - 4/2 × 1. 6 ± √32/2. సేమ్ ట్రీట్మెంట్. 32ని మనం ఏం చేయాలి. 2 16s are 2 8s are 2 4s are 2 2s are. సో ఎంత 1 2 3 4 పేర్ చేయండి. పేర్ ఒక 2 మిగిలిపోతుంది. సో పేర్ బయటికి వస్తే 1 ఇంకో 2 ఆ రెండింటిని మల్టిప్లై అంటే 4. సో 6 ± 4√2/2. 2 కామన్ తీయండి. 3 ± 2√2/2. 2 2 క్యాన్సిల్. 3 ± 2√2, 2 ± √3. ఈ 4 రూట్స్ అనమాట ఈ పర్టిక్యులర్ రెసిప్రోకల్ ఈక్వేషన్కి. క్లియర్గా అర్థమైందా? ఓకేనా?